ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంది. వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మంట కలిపే ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏకంగా ఆ హిందువులు, సకల కోటి హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముడి ఆలయంతో పెట్టుకుందా? రెండు విషయాలు చెప్తా సార్. కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటాం మనం. అర్థమైంది రామన్ గారు. అదే Yeah. కష్టం సుఖం వచ్చింది అనుకోండి, కళ్ళు నెత్తికెక్కి అదే దేవుడితో ఆడుకుంటాం. దాని జరిగే ఉపద్రవాలు ఎలా ఉంటాయంటే తట్టుకోలేదు. అందుకని భగవంతుడు కష్టం ఇస్తాడు, సుఖం ఇస్తాడు. సుఖం ఇచ్చినప్పుడు భగవంతుని ఎప్పుడు మర్చిపోతామో జీవితంలో పుట్టగతులు ఉండవు. ఈ ప్రభుత్వాలకు అదే నిదర్శనం, అంతకన్నా ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి దేశంలో. ప్రస్తుతం రైతుల సమస్య ఒకటి మనకి ఆన్ ఫ్రంట్ కనిపిస్తుంది. ఇండియా యుఎస్ ట్రేడ్ కి సంబంధించి అటు ప్రతిపాదిత ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలంటూ. ఇది కాకుండా ఇంకా చాలా కాలంగా చాలా సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యల్ని ఇలాగే ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నాలు 12 ఏళ్లుగా జరుగుతున్నాయి. సో ఇకపై ఇలాంటివి జరిగే అవకాశాలు లేవా? ఎందుకంటే కాక్రోచెస్ ఉద్యమం అనేది దీనికి ఒక నిదర్శనంగా నిలుస్తుందా? నేనేం సార్, ఇందిరాగాంధీ గారి టైంలో ప్రవేశపెట్టిన మీసా చట్టాలన్నీ ప్రయోగిద్దాం ప్రయత్నించింది. ప్రయత్నిస్తే పోలే అనుకున్నారు. ప్రయత్నిస్తే ఏమైంది? ఇడిది పడి తెప్పి ప్రధానమంత్రి రాజీనామా అడిగే పరిస్థితి వచ్చింది. జాగ్రత్తగా గమనించబోతే అవును. ఎటు వచ్చాయి నీళ్లు కిందకి? ఎవరికి వచ్చాయి? అంచేత అలా బాలకృష్ణ డైలాగ్ పెట్టుకోకు తట్టుకోలేవు అని గట్టిగా నోరెప్పలించి చెప్పాలి, అంతకన్నా ఇంకేట్లేదు. ఇది ప్రజాస్వామ్యం సార్. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు. వాళ్ళ కాదని మీరు ఏది చేద్దామన్నా కుదరదు. ఎవరికి నచ్చలే. 24 లక్షల మంది పిల్లలు రాస్తే 13 లక్షల మంది డిస్క్వాలిఫై అయితే 13 లక్షల మంది మనోభావాలు, 30 మంది పిల్లల ప్రాణాలు, ఓవరాల్ గా మీరు చేసిన లాటరీ ఛార్జీలో ఈ రావణ కాష్ట ఎక్కడికి లీడ్ అవుతున్నాం? మీరు మాకు ట్యాగ్ లైన్ లేసి రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైట్ కూలింగ్ గ్లాసులు పెట్టుకున్నాం ముసలోడు చెప్పేసి తినేస్తామా? రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఏంటో మాకు తెలీదా? ఎవరికి తెలీదా? ఎవరికి చెప్తారు ఈ అరికథలు? ఇండివిజువల్ హ్యూమిలియేషన్స్ అనాల్సి వస్తారు. దిక్కుమాల ఎలివేషన్స్ అనాల్సి వస్తారు. చిన్న పిల్లలు రౌండ్ నెక్ టీషర్ట్లు ట్రాక్ ప్యాంట్లు వేసుకొస్తారు మీ మొఖానికి. మీరు సోఫాలో కూర్చోవచ్చు తెల్లవి ఇస్త్రీ చేసుకుని మా ఏపీ ఎన్జిఓ స్టేషన్ లాగా. ఎవరికో పేగం టీషర్ట్లు వేసుకొచ్చి మీకు సినిమా చూపించారు. నిన్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజిత్ దీప్కే చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఉన్నాయి. ముఖ్యంగా భయం అనేది ఉండాలి. ఇన్నాళ్ళు ఈ భయం లేకపోతే ఈ పరిస్థితికి వచ్చాము. ఇకపై అందరినీ దారిలో పెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా కీలకంగా ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి కదా. నా తరపు నుంచి శబాష్ శబాష్ శబాష్. ఇంతకన్నా ఇంకేం లేదు. దొరికిన కథ పెట్టండి, ఏం పర్లేదు, తప్పేం లేదు. వీళ్ళకి భయం అంటే ప్రజాస్వామ్యంలో గెలవగానే ఇక్కడ నెత్తికి 2 కొమ్ములు వస్తున్నాయి, ఒక్కొక్కడికి 99 వచ్చినట్టు. దేనికి వస్తున్నారని నిలదీయండి. ప్రజలకి వాళ్ళకి మధ్యలో ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ ఇవ్వండి. వీళ్ళకి ఆ సెక్యూరిటీలు, గన్మ్యాన్లు, ఇసుకల నాటకాలు ఎక్కువయ్యాయి. మా గుమ్మడి నరసింహ గారు లాగా వెళ్ళారు బస్సుల్లో. అలా మన తెలుగుదేశం ఎంపీ ఈయన నాకు తెలిసి బాగా సైకిల్ మీద వస్తాడట. అబ్బా బలెటేంటిలు క్రియేట్ చేస్తున్నాయే. ఏదో అలా కాన్వాయిలు పెట్రోల్ ఓ రోజు అనే స్టేట్మెంట్. నోరిప్పితే అబద్ధాలు, పేరుకి మాత్రం పిల్లలు లేరు, నాకేంటి బాధ్యతలు లేవని గడపారిచ్చి దోచేశారు ఆ గుజరాత్ అంబానీ అదానీ గారు ఇద్దరును. దీనికి వెసులుబాటు వచ్చున్నాడు. కరోనా లేదు, వాళ్ళ కాళ్ళు లేదు, ఏదైనా బిజినెస్ లాగా మనం మాత్రం ముష్టెచ్చుకుంటూ తిరుగుతుంటాం దేశవ్యాప్తంగా. ఎవరికి అనుమానం రాకుండా బొడ్డాబాని గారికి లాసులు, బ్యాంకులు నోటీసులు, నా దివసాలు. మన చొట్టపాలవే అలవే జప్తు చేసేస్తారు కదా. పూచి సంతకం పెట్టినప్పుడు కూడా సంతకంకి లోపడేసేస్తారు కదా ఆయన కూడా. ఆ పెద్దమ్మాని ఎందుకు పట్టుకోరు? మేబీ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి కారణంగా నిలిచినటువంటి జస్టిస్ సూర్యకాంత్ కి కృతజ్ఞతలు చెప్పుకోవాలేమో అందరూ. ఎప్పుడైనా సక్సెస్ విల్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ క్రిటిసిజం అండి. చూడడానికి ఏడ్ చేస్తారంటే సినిమాలు చూపిస్తారు. ఆ దిక్కుమాల మీడియా గోలి మీడియా పెట్టుకుని బుర్రతక్కువ సన్నాసులతో నడిపించేద్దాం అనుకుంటే ఇక్కడ మన తపేలగాలు ఉన్నారు కదా. ఈ తపేలగాలు ఇంగ్లీష్, హిందీ ఇంప్రూవ్డ్ వెర్షన్స్ సార్. ఈ జడ్డి వేదవులకు అతి దగ్గరలో మామూలు రికార్డింగ్ డాన్స్లు ఉండవు, మీరు చూస్తుండండి. మొన్న సగమే చూపించారు, మన పౌడర్ డబ్బా వాడికి చూపించినట్టు మిగిలిన సగం వెండి తెర మీద చూపించారు.